తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు ఎందుకోసం నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా తీర్పును వంచేందుకు విజయోత్సవాలు జరుపుతున్నారని నిలదీశారు. భువనగిరిలో కిషన్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి కళ్యాణ లక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇవ్వనందుక, మహిళలకు 2500 ఇవ్వనందుక ప్రజాపాలన విజయోత్సవాలని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపణ చేశారు. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ను భూములు అమ్మే ఇస్తున్నారని ఆక్షేపించారు. ఎన్టీపీసీ నుండి విద్యుత్ను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. రీజనల్ రింగ్ రోడ్డు 50% పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుందని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా అప్పులు చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? ప్రభుత్వ భూములు అమ్ముకొని పూట గడుపుకోవడానికి కోసం పరిపాలన చేస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ మాతృమూర్తులకు అనేక రకాల హామీ ఇచ్చారు. అది తులం బంగారం కావచ్చు, నెలకు 2500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయం కావచ్చు, పొదుపు సంఘాలకు అనేక రకాల రుణ సౌకర్యం కల్పొచ్చు. ఈరోజు పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారు బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి రుణ సౌకర్యం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక్క న్యాయ పైసా కూడా ఈ 2 సంవత్సరాల్లో అందలేదు. గతంలో కేసీఆర్ కూడా పావుల వడ్డీ ఇవ్వలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రయాణం చేస్తుంది. రైతులకు ప్రతి ఎకరానికి 15,000, రైతు కూలీలకు 12,000 మరి ప్రకటించి ఎక్కడ కూడా రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా రుణమాఫీ కూడా ఇంకా లక్షలాది మందికి అందని పరిస్థితి తెలంగాణలో. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి డిఏలు అమలు చేయడం లేదు. బీసీలకు ఇస్తానటువంటి 1,00,000 కోట్లు అడ్రస్ లేదు. దళితులకు ఇస్తానటువంటి కుటుంబానికి 12 లక్షలు ఏ ఒక్క దళిత కుటుంబానికి ఈ రోజు వరకు కూడా అందలేదు. విద్యార్థులకు ఇస్తానటువంటి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏ ఒక్క విద్యార్థికి అందలేదు. ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అమలు చేయడం లేదు. 260 కోట్ల రూపాయలతోటి ఆ